తన ఆఫీస్లో కూర్చుని సురేష్ ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలా అని మదన పడుతున్నాడు. అలాగే ఈక్విటీ స్కీమ్లను ఎంచుకోవాలా, లేదా డెట్ ఫండ్లోకి వెళ్ళాలా, లేదా బంగారంతో ముడిపడి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని అన్వేషించాలా అని ఆలోచిస్తున్నాడు. అయితే అతని కొలీగ్స్ అయిన నింకుజ్ అలాగే ప్రతీక్ అతని గందరగోళాన్ని గురించి తెలుసు, కానీ అతనికి పెద్దగా హెల్ప్ చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్కటి భిన్నమైన రాబడులు అందించడంలో వివిధ రకాల అసెట్ క్లాసెస్ లో ఏది ఎంచుకోలేకపోతున్నారు. మార్కెట్ డైనమిక్స్ ప్రకారం డెట్ ఫండ్స్ పెరిగినప్పుడు ఈక్విటీలు ఎలా తగ్గుముఖం పట్టాయో తెలుసు. ఈ రెండు అసెట్ క్లాసుల పనితీరు సరిగా లేనప్పుడు పోర్ట్ఫోలియో రాబడిని సాధించడంలో కమోడిటీలు హెల్ప్ అవుతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈక్విటీలు, డెట్ కమోడిటీలు సురేష్, నింకుజ్, ప్రతీక్ లాగా స్నేహితులనే పోలున్నాయి. సురేష్ సేల్స్ లో రాణిస్తూ ఉంటే పేపర్ వర్క్ లో నింకుజ్ తిరుగులేని విధంగా ఉన్నాడు. ప్రతీక్ అకౌంటింగ్ లో ప్రావీణ్యం సంపాదించాడు. ఈ సిమిలారిటీ నుంచే ప్రతీక్ వారి పెట్టుబడి కష్టాలను పరిష్కారం కనుక్కున్నాడు. తను రూపొందించిన ఫండ్ గురించి స్నేహితులకు చెప్పాడు. వారి పెట్టుబడి అవసరాలు తీర్చేలా వివిధ రకాల ముఖ్యమైన ఫీచర్లు ఉన్న ఫండ్ ఇది అని చెప్పాడు. ఒకేసారి వివిధ అసెట్ క్లాసెస్ తో పెట్టుబడి పెట్టడం ఈజీ అన్నాడు. నింకుజ్ అయోమయం లో పడ్డాడు. ఒకే ఫండ్ నిజంగా వివిధ అసెట్ క్లాసెస్ లో పెట్టుబడి పెట్టగలదా అని అనుకున్నాడు. 3 నుండి 4 అసెట్ క్లాసెస్ లో ప్రారంభించే ఫండ్ ను తాను రిఫర్ చేస్తున్నానని ప్రతీక్ చెప్పాడు. ఈ వినూత్న విధానాన్ని మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అని పిలుస్తారు. ఈ మధ్యనే పలు కంపెనీలు ఇలాంటి ఫండ్స్ ని స్టార్ట్ చేశాయంటూ ప్రతీక్ చెప్పిన దానికి సురేష్ ఓకే అన్నాడు. సురేష్ లాగా మీరు కూడా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లేదా MAAF లో పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే కొన్ని కీలక అంశాలను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పథకంలో ఫండ్ మేనేజర్ కనీసం 3 ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు. ప్రతి వర్గంలో తప్పనిసరిగా 10% పెట్టుబడి అవసరం. దీని అర్థం ఒకే పథకం ఈక్విటీ, డెట్, బంగారం లేదా రియల్ ఎస్టేట్ లాంటి ఏదైనా ఇతర అసెట్ క్లాస్తో ఉంటుంది. MAAF హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ కిందకు వస్తుంది. నవంబర్ 2023 నుండి ఈ వర్గంలో పెట్టుబడులలో స్థిరమైన పెరుగుదల ఉంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా డేటా ప్రకారం నవంబర్ 30, 2022 నాటికి MAAF కింద 22,361.82 crores కు పైగా ఉన్న మొత్తం ఆస్తులు నవంబర్ 30, 2023 నాటికి 48,634.57 crores ని అధిగమించాయట. అంటే రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిందని అర్థం. ఒక సంవత్సరంలో 117% వృద్ధి రేట్ని నమోదు చేశాయి. ఈ పెరుగుదల వెనుక ఒక కారణం ఏంటంటే 2023లో అనేక మ్యూచువల్ ఫండ్ కంపెనీలు MAAF పథకాలను ప్రవేశపెట్టడం. ఎడిల్వైస్ మ్యూచువల్ ఫండ్, వైట్ ఓ క్యాపిటల్, DSP, కోటక్ ఇంకా ఇతర సంస్థలు ఉన్నాయి. ఎక్స్ట్రాగా జనవరి 2024 స్టార్టింగ్లో సుందరం MF, మిరే ఎసెట్, బంధన్ AMC అనే 3 కంపెనీలు కూడా MAAF పథకాలు ప్రారంభించడం పట్ల సుముఖత వ్యక్తం చేశాయి. మధుబన్ ఫిన్వెస్ట్ వ్యవస్థాపకుడు దీపక్ గగ్రాని ప్రకారం స్థిరంగా లేని మార్కెట్లో విభిన్నమైన పోర్ట్ఫోలియోని రూపొందించడానికి MAAF ఒక ప్రభావవంతమైన మార్గం. వివిధ అసెట్ క్లాసులలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ ఫండ్ రిస్క్ సర్దుబాటు చేసిన రాబడిని అందిస్తాయి. అందుకే ఇన్వెస్టర్లు కంపెనీల మధ్య MAAF వైపు మళ్లుతున్నారని చెప్పారు. ఇప్పుడు మీరు ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టడాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోవాలో చూద్దాం. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లేదా MAAF తొలి లక్ష్యం పెట్టుబడిదారులకు ఒకే చోట వివిధ అసెట్ క్లాసెస్లో పెట్టుబడి పెట్టే సౌలభ్యాన్ని ఇవ్వడం. ఇది ఆస్తి కేటాయింపు, కాలక్రమేణా రీబ్యాలెన్సింగ్ గురించి ఆందోళనను కూడా తగ్గిస్తుంది. ఈ ఫండ్లలో ఎక్కువ భాగం ఈక్విటీలో మాత్రమే కాకుండా విదేశీ ఈక్విటీలు, బంగారం, వెండి లేదా రియల్ ఎస్టేట్ లాంటి వాటిల్లో REITలు, NIVITల ద్వారా పెట్టుబడి పెడతాయి. ఈ పథకాలు వివిధ అసెట్ క్లాసెస్లో పెట్టుబడులను వైవిధ్యంగా ఉంచుతాయి. ఒక అసెట్ క్లాస్ వల్ల నష్టం వచ్చినా మరో దాని నుండి ప్రయోజనం పొందడం వల్ల సమస్య తగ్గుతుంది. ఈ ఫండ్ల నుండి వచ్చే ఆదాయాలు అంటే రాబడులకు ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఉండే ట్యాక్స్ స్ట్రీమ్ స్ట్రక్చర్ ప్రకారం పన్ను ఉంటుంది. ఈక్విటీ లేదా ఈక్విటీయేతర ఫండ్ల లాగే పన్నులు లెక్కిస్తారు. మల్టీ అసెట్ స్కీమ్ ప్రత్యేక అంశం ఏంటంటే ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేసే ఇండెక్సేషన్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్న ఏకైక MF పథకంలో ఈక్విటీ పెట్టుబడి 35% కంటే తక్కువ ఉంటే అప్పుడు పెట్టుబడిదారుడికి ట్యాక్స్ లా ప్రకారం ఆ ఆదాయంపై పన్ను ఉంటుంది. ఈక్విటీ పెట్టుబడి 35% కంటే ఎక్కువ, 65% కంటే తక్కువగా ఉంటే యూనిట్లను 3 ఏళ్లలోగా రీడీమ్ చేస్తే దానిని స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. అప్పుడు ట్యాక్స్ లాభ ఆధారంగా పన్ను వేస్తారు. 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం హోల్డింగ్ ఉంటే అది దీర్ఘకాల మూలధన లాభాలుగా వస్తుంది. ఇండెక్సేషన్ తర్వాత 20% పన్ను ఉంటుంది. ఈక్విటీ పెట్టుబడి 65% కంటే ఎక్కువ ఉంటే యూనిట్లను 1 సంవత్సరంలోపు రీడీమ్ చేస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15% ఉంటుంది. ఇక 1 ఇయర్ తర్వాత రిడెంప్షన్ కోసం 1 lakh rupees వరకు లాభాలపై పన్ను ఉండదు. అంతకు మించి ఉంటే 10% పన్ను వర్తిస్తుంది. ఇక ఇప్పుడు రిటర్న్లను చూద్దాం.
ఏఎస్ మ్యూచువల్ ఫండ్ ప్రకారం ఎంఏఎఫ్ గత 1 to 5 ఇయర్స్లో సగటున 15% నుంచి 20% వరకు రాబడిచ్చింది. యూటీఐ ఎంఏఎఫ్ ఒక సంవత్సరంలో 29% కంటే ఎక్కువ రాబడిచ్చింది. ఈ పథకం 3 ఏళ్ల సగటు రాబడి 14.6%, 5 ఇయర్స్లో 12%. అయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ చాలా ఆలస్యంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది 1-3 సంవత్సరాల్లో సగటున 24% కంటే ఎక్కువ రాబడి అందిస్తోంది. దీని 5 ఇయర్స్ రాబడి 18.4%గా ఉంది. ఇక ఎస్బీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ 1 ఇయర్ రాబడి 23.9%, 3 ఇయర్స్లో సుమారు 14.1%, 5 ఇయర్స్లో 13.4% ఇచ్చింది. చివరిగా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ నిధులలో పెట్టుబడి పెట్టాలా? ఎంఏఎఫ్ వివిధ అసెట్ క్లాసెస్లో పెట్టుబడి పెడుతుంది. పెట్టుబడిదారులు నిర్దిష్ట ఆస్తులను ఎంచుకోవాల్సిన అవసరం లేకుండా లేదా వారి కేటాయింపులను సర్దుబాటు చేయాల్సిన అవసరం లేకుండా రాబడిని అందిస్తుంది. ఫండ్ మేనేజర్ ఆస్తుల పనితీరు ఆధారంగా పథకాన్ని మారుస్తారు. ఆస్తి ఎంపిక, మార్పుల గందరగోళాన్ని అధిగమించడానికి పెట్టుబడిదారులకు పరిష్కారాన్ని అందిస్తారు. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోరుకునే 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడిదారులకు ఎంఏఎఫ్ అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మల్టీ అసెట్ అలొకేషన్ ఒకే సింగిల్ అసెట్ లో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు నష్టాన్ని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. ఒక బాణంతో 3 లక్ష్యాలను ఛేదించడం ఈ పదబంధం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ కు సరిగ్గా సరిపోతుంది. మ్యూచువల్ ఫండ్ పథకాలలో 5,000 రూపీస్ పెట్టుబడి వివిధ అసెట్ క్లాసెస్ లో ఎలా పంపిణీ చేయాలో మీకు తెలియకపోతే దీనికి ఎంఏఎఫ్ ఒక పరిష్కారం కావచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు మీరు మీ ఆర్థిక సలహాదారుని హెల్ప్ తీసుకుంటే బెటర్.